Hello guys, welcome to our channel Nandini Reddy Kadri Vlogs. Welcome to our channel Nandini Reddy Kadri Vlogs. ఈ రోజు vlog ఏంటో తెలుసా? ఒక ఛాలెంజ్, బిర్యానీ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దామా? ఆ ఛాలెంజ్ లో విన్నర్ అయిన వాళ్ళకి మళ్ళీ బిర్యానీ ఉంటుంది. అంతే ఛాలెంజ్ ఇదే. గిఫ్ట్ అదేనా? గిఫ్ట్ అదే. ఎందుకంటే కుట్టికి బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ నేను విన్ అయితే మళ్ళీ నేను బిర్యానీ తెప్పిస్తాను. ఓకేనా? ఇదే ఛాలెంజ్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? కొద్దిగా వీడియో చూడండి ప్లీజ్, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొంచెం నన్ను నా సపోర్ట్ ఛానల్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ టైమింగ్ ఎంత పెడదాం? 2 minutes. ఓకే, 2 minutes అంట. ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాం. 2 minutes పెడతాం. ఓకేనా? ఇంకా బిర్యానీ కోసం వెయిటింగ్. మంచి వేడి వేడి పొగలు గక్కే బిర్యానీ మీ ముందుకు తీసుకొస్తాను. వెయిట్ అండ్ సీ. ఓకేనా? వచ్చేసండి అయితే వీడియోలోకి. ఫుడ్ అయితే వచ్చేసింది. మేము ఎక్కువ శ్రీకన్యలోనే పెట్టుకుంటాం. చాలా బాగుంటుందండి బిర్యానీ హైదరాబాద్లో. దీంట్లోకి ఇది, ఇంకొకటి పెరుగు పచ్చడి, ఇంకోటి ఏమో బిర్యానీ వచ్చేసింది. మన బిర్యానీ రెడీ. 1 2 3 స్టార్ట్. మస్తు టేస్ట్ ఉందండి. ఇది బాస్మతి రైస్ కదా, సూపర్ ఫ్రెండ్స్. కొంచెం పొడి పొడిగా ఉంది. మెల్లగా సూపర్ ఫ్రెండ్స్, భలే ఉంటుంది. నేనైతే ఒక పచ్చిమిరపకాయ కూడా తిన్నాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా. మంచి స్పైసీ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. స్పైసీ ఉంది. రెండు పరిస్థితి ఎలా ఉందో చాలా జనానికి అలానే ఉంది ఫ్రెండ్స్. అది అందరూ బాగుంది. కొంచెం కారం ఉన్నవి తట్టుకోలేను ఫ్రెండ్స్. అదే కదా ఛాలెంజ్ అంటే. ఛాలెంజ్ అని ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా అయిపోదాను నేను. చాలా స్పైసీగా ఉంటుంది. ఇక్కడ శ్రీకన్యలో ఏంటంటే ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఛాలెంజ్ అని ఓడ్చుకుంటున్నాను కారం. అందుకోసమని ఎక్కువ ప్రిఫర్ చేసేది నేను ఇక్కడే శ్రీకన్యలో. బిర్యానీ ఛాలెంజ్ మజాక్. అందులో స్పైసీ లేదండి. మనం యాక్చువల్గా పిజ్జా ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాం. అప్పుడు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫాస్ట్గా తింటారండి. నాకు స్లోగా తినడం చేత కాదు. ఇలా తీసుకొని ఒక్కొక్క ముద్ద గంట సేపు అన్నం అసలు ఇష్టం కాదు. చాలా ట్రై చేయండి మెల్లగా. నేను మామూలుగా తక్కువ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా వేడి ఉంది. అబ్బా, అయ్యో 2 minutes 33 seconds అయిపోయాయి. నాకు కూడా కారం గూగుల్ బియ్యి అంటుంది. మీ 10% వచ్చుకోలేదు అంత కారం. ఇంకోటి ఏంటంటే నేను అయిపోయేదాకా నేను ఏమి అసలు వాటర్ తాగను. అది ఎంత స్పైసీగానే ఉంటుంది. పెరిగిపోతుంది.
కజ్జి మమ్మీ నా కోసం గుడ్డు కారం వేసినట్టున్నాడండి. అంత కారం ఉంది, బొట్టు కారమే అనుకుంటా. టైంకి సీజర్ కూడా పని చేయదు. ఫస్ట్ నుంచి సీజర్ పని చేయనప్పుడు ఏం చేయాలి మనము? సీజర్ పని చేయనప్పుడు ఏం చేస్తాం? వరకు ఏం చేస్తామంటే ఇలా తీసి ఇలా తీసేయడమే, ఇలా తీసేయడమే. పెద్ద టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. రైతా కూడా చాలా బాగుంటుంది. కానీ కొంచెం వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఎండలో వచ్చారు కదా. మామూలు స్పైసీ బాగా ఇది వేసుకున్నా కూడా 1% తగ్గలేదు. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎతబా. నీకు తగ్గిందా? 1% అయినా తగ్గిందా? పోతుంది నాది. స్పైసీ 1% అయినా తగ్గిందా? నాకు మాత్రం అస్సలు తగ్గలేదు. ఆహా ఏంటి రుచి అనరామై మరచి రోజు బిర్యానీ తిన్నా మోజీ తీరదుగా. రోజు బిర్యానీ తింటారంట ఫ్రెండ్స్. అమ్మా కానీ ఇంట్లో చేసుకుంటే ఇంకా మధ్యాహ్నం లేదు. మనకి ఇంకా రాత్రి పూట కూడా ఉంటుంది, కానీ ఇది ఒక్క పూటే వస్తుంది.